ఇండియా స్వతంత్ర పోరాటంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మూమెంట్ క్విట్ ఇండియా మూమెంట్. దీన్ని గాంధీజీ ముంబైలోని గవాలియా ట్యాంక్ మైదానంలో స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు అహింసనే పాటించమన్న గాంధీజీ ఆ రోజు చెప్పిన మాట డూ ఆర్ డై. దీనికి క్లారిటీ ఇస్తూ ఇది తను ఇండిపెండెన్స్ కోసం చేయబోతున్న చివరి ప్రయత్నం అని చెప్పాడు. ఆ సభలో ఆయన మాట్లాడింది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు డొమినియన్ స్టేటస్ని ఆఫర్ చేశారని, కానీ భగత్ సింగ్ అండ్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు డొమినియన్ రూల్ కోసం ప్రాణాలను త్యాగం చేయలేదని చెప్పాడు. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు మన 13 లక్షల మంది ఇండియన్స్ని వరల్డ్ వార్ 1కి పంపించారు. అది కూడా మనకు సంబంధం లేని యుద్ధం. అందులో 74,000 మంది మన ఇండియన్స్ చనిపోయారు. మళ్ళీ వరల్డ్ వార్ 2లో 25 లక్షల మందిని తీసుకెళ్లారు. అప్పుడు 87,000 మంది చనిపోయారు. బట్ ఇండియాకి వచ్చింది మాత్రం నథింగ్. కానీ ఇలాంటి క్విట్ ఇండియా మూమెంట్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ అప్పటి కాంగ్రెస్లోనే ఉన్న సి రాజగోపాలాచారి వ్యతిరేకించారు. సి రాజగోపాలాచారి చెప్పింది ఏంటంటే, ఇలాంటి మూమెంట్ స్టార్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదని, ప్రపంచ యుద్ధం ముదురుతున్న సమయంలో కేఓస్ సృష్టించడం కరెక్ట్ కాదని, ఇప్పుడు ఒక్కసారిగా బ్రిటిషర్స్ ఇండియాను వదిలి వెళ్ళిపోతే ఇండియా వైపు విదేశీ దండయాత్రలు మొదలవుతాయని, ముఖ్యంగా జపాన్ సైన్యం సరిహద్దుల్లో వేచి చూస్తుందని చెప్పాడు. ఈయన వైపు వాదన ఇలా ఉంటే, మరోవైపు అంబేద్కర్ గారి వెర్షన్ వేరేలా ఉంది.